కరీంనగర్ మానేరు డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే సమస్యల వల్ల విపరీతమైన బాధలు పడుతున్నాము. మహిళలకు ఏంటంటే తెలియకుండానే గర్భస్రావాలు అవుతున్నాయి. పిల్లలకు మానసిక పరమైన ఎదుగుదల లోపిస్తుంది. పొద్దున పూట ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మేము యోగా సెంటర్ కూడా స్టార్ట్ చేశాము. ఎందుకంటే మా హెల్త్ కోసం మేము పోరాటం చేయాలనుకుంటున్నాము. కానీ ఆ టైంలో కూడా మాకు వచ్చే పొగ వల్ల మేము శ్వాసకోశ వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. ఇది రాజకీయ పార్టీలు వీళ్ళు వాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరు, నగరంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యం సమస్య, రాజకీయాలకు సంబంధం లేదు. కాబట్టి పేరు పేరున ఇంటింటికి గడప గడపకి మేము ముందుకు వచ్చుతాము. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇది ముందుకు పోవట్లేదు. ఎందుకు ఆగుతుంది మాకు తెలియదు. కానీ ఆరోగ్యం కోసం మాత్రం మేము ముందుకు రావడానికి ఇంకా పైన మాత్రం నిర్లక్ష్యం చేయము. దయచేసి ఈరోజు మేము ప్రజావాణిలో ఈ సమస్య కోసమే వచ్చి మేము లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి లేడీస్కి, పిల్లలకి, వృద్ధులకి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చింది, కానీ రీజన్ తెలియట్లేదు. మాకు మెదడుకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయి. రిజల్ట్ ఏం తెలుస్తలేదు మాకు, టెస్టులు చేయించినా కూడా. కాబట్టి ఇది చాప కింది నీరులాగా ప్రతిరోజు కరీంనగర్లో వ్యాపిస్తూనే ఉంది. అటు చివరిలో ఉన్న వాళ్ళకి తెలియట్లేదు, ఎందుకు రోగాలు వస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. దయచేసి ఈ సమస్యకు ఒక సొల్యూషన్ మాత్రం ఏర్పాటు చేయాలి. రాజకీయాలు అది ఇదని చూడకుండా దయచేసి మనుషుల కోసం ఆలోచించండి, ఆరోగ్యం కోసం ఆలోచించండి. ఆ డంప్ యార్డ్ ని ఏ రకంగా మీరు సమస్యను సాల్వ్ చేస్తారో చేయండి. దానికి రీసైక్లింగ్ చేస్తారా, మార్చుతారా? ఇక్కడ నుండి వేరే దగ్గరికి తీసుకెళ్ళినా ఈ సమస్య తప్పదు. కాబట్టి ఇక్కడే సొల్యూషన్ చేయండి. లేదంటే డివిజన్లు రోజు రోజు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మా దగ్గర పడేస్తే మా ఆరోగ్యం ఏం కావాలి? ఇది మాత్రం మేము ఇంకా నిర్లక్ష్యం చేయబోము. ఖచ్చితంగా దీంట్లో ప్రతిసారి ఇస్తున్నాము, లెటర్ ఇస్తున్నా, దీంట్లో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇంకా పైన మాత్రం లేడీస్ కూడా ముందుకొచ్చి గడప గడప మా కాలనీ నుంచి ఒక 5,000 మంది మాత్రం వస్తారు. ప్రతి ఒక్కరం ఇంకా పైన మాత్రం నిర్లక్ష్యం చేయబోము. దయచేసి ప్రభుత్వం కరీంనగర్ నగరపాలక సంస్థగా ప్రకటించిన నాటి నుండి ఎన్నో అభివృద్ధి పనులకు నోచుకుంటుంది. ఏది సెంట్రల్ లైటింగ్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, రకరకాల అభివృద్ధి చెందుకుంటూ పలు డివిజన్లుగా మార్పు చెందుతుంది. గ్రామాల నుంచి వెళ్ళి విద్యా కోసం వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో రైతులు కానీ, కూలీలు కానీ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని కొన్ని లక్షల మంది అయిన, ఒకప్పుడు వేల మంది ఉన్నప్పుడు మానేరు తీరాన ఉన్నటువంటి డంప్ యార్డ్లో కొంత మాత్రమే చెత్త, అది కోదిరాంపూర్ కానీ, అలకాపురి కాలనీ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి చెత్త మాత్రమే వేసేవారు. ఇప్పుడు నగరం అనేది నగరపాలిక సంస్థ అయిన తర్వాత 60 డివిజన్ల చెత్త అంతా కూడా ఒకటే దగ్గర వేయడం జరుగుతుంది. అది చెత్త ఏంటంటే గుట్టలుగా పేరుకపోయి దానిపైన చర్య తీసుకోకుండా, క్రషింగ్ చేయకుండా, రీసైక్లింగ్ చేయకుండా ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల దగ్గరికి కూడా ప్రజాప్రతినిధులు చాలాసార్లు టూర్లు వెళ్ళొచ్చారు. ఎందుకు, ఎలా చేయాలి, ఏం చేయాలి, కరీంనగర్ను ఒక లండన్గా మారుద్దామని చెప్పి కూడా రివర్ ఫ్రంట్ అనేది కట్టి దాన్ని అభివృద్ధి చెంది ఒక మంచి గార్డెన్, ఆహ్లాదకరమైన వాతావరణం కేటాయిద్దామని చెప్పి వేల కోట్ల నిధులు ఖర్చు పెడుతున్నారు. కానీ ప్రజారోగ్యాన్ని మాత్రము గాలికి వదిలేసి ఆ గాలిని పీల్చుకుంటే జబ్బులు వచ్చేటువంటి తత్వంలో ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో అది మాత్రం మర్చిపోయి అభివృద్ధి వెంట టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాము. కానీ అలాంటి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. ఈ వేడిని తట్టుకోవడానికి ఏసీలు కానీ, మనం కూలర్లు కానీ ఎంత పెట్టినా కూడా ఆ కూలర్ల ద్వారా కూడా ఈ పొగ ఏదైతే ఎండాకాలం రాగానే ఆ పొగ ద్వారా వచ్చేటువంటి దుమ్ము, ధూళి, ఆ వాసనతోటి శ్వాసకోశ ఇబ్బందులు గురై మన లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వస్తుంది. కరీంనగర్లో చూడండి, గత 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి హాస్పిటళ్లకు ఇప్పుడు చూస్తే నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ పెరిగిపోయినాయి. వందలు కాదు, వేల హాస్పిటల్స్ ఉన్నాయి. అభివృద్ధి చెందినటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో లేని హాస్పిటల్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. ఎందుకనంటే తెలియకుండానే ఈ గాలిని పీల్చుకొని రకరకాల జబ్బులకు గురై వివిధ క్యాన్సర్లు కానీ, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కానీ, చర్మ ఇన్ఫెక్షన్స్ కానీ, కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ, తీరా చూస్తే ఆల్జీమర్స్ అంటే మతిమరుపు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి వృద్ధులతోటి సతమతమవుతున్నటువంటి ఈ ప్రజానికానికి ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ, ప్రభుత్వం ఉన్నటువంటి కలెక్టర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నటువంటి ఏఈలు కానీ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ డంప్ యార్డ్ను తక్షణమే ఇక్కడ నుంచి వెళ్ళి ఎత్తివేయాలి. ఎందుకంటే నగరం నడిబొడ్డున అయింది. ఇప్పుడు ఒకప్పుడు చివరిలో ఉండే, ఇప్పుడు మాత్రం కొన్ని వేల మంది కాదు, లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు 60 డివిజన్లు ఇంటూ 5,000